కాసేపట్లో ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్తో తెలంగాణ నేతలతో కీలక సమావేశం జరగనుంది. బీజేపీ హెడ్ క్వార్టర్లో ఈ సమావేశం జరుగుతుంది. తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చ జరుగుతుంది. హర్ ఘర్ తిరంగా యాత్రపైన చర్చించనున్నారు బీజేపీ నాయకులు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, స్వప్న, ఢిల్లీలో కీలకమైనటువంటి బీజేపీ సమావేశం జరుగుతుంది. తెలంగాణ బీజేపీకి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి రివ్యూ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన జరిగేటటువంటి ఈ సమావేశంలో ముఖ్యంగా అంటే ఏ విధంగానైతే తెలంగాణలో ఉన్నటువంటి నేతల మధ్య కోఆర్డినేషన్ సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూకు సంబంధించి కూడా కీలకంగా చర్చించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు ప్రధానంగా ఏ విధంగానైతే ఇప్పటి వరకు నెలకొన్నటువంటి కొన్ని రాష్ట్రంలోని పరిస్థితులు ప్రస్తుతం మనం చూస్తున్నాము. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు వస్తున్నారు. ఆయన ఇప్పుడే పార్టీ కార్యక్రమానికి ఆయనతో పాటు మిగతా నాయకులు కూడా ఇన్ఛార్జ్ కూడా వస్తున్నారు, మనం చూడొచ్చు. సో ఈ సమావేశంలో వీటన్నిటికి సంబంధించి కూడా అంటే ఏ విధంగానైతే ఇప్పటి వరకు రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి నేతలు ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే చూసాము పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతల మధ్య ఏ విధంగానైతే విభేదాలు ఉన్నాయి. సో వీటి విషయాల్లో ఖచ్చితంగా వాటిని పులి స్టాప్ పెట్టేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నించాలంటూ పార్టీకి సంబంధించి బిఎల్ సంతోష్, దాంతోపాటు అభయ్ పాటిల్ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. దానికి అనుగుణంగానే 2 రోజుల క్రితం ప్రత్యేకంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాసంలో కీలక సమావేశాలు జరిగాయి. ఈటెల రాజేందర్, బీజేపీ ఎంపీలు లక్ష్మణ్, రఘునందన్ రావు, అటు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి వీళ్ళందరూ కూడా బండి సంజయ్ నివాసానికి వేరువేరుగా వెళ్లి కలిశారు. సో ఇప్పుడు ఫైనల్ గా రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఒకే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. అంటే మేమంతా కూడా ఐక్యంగా ఉన్నాం, అది నాయకత్వం ఏం చెప్పినా సరే దాన్ని పాటించేందుకు సిద్ధంగా ఉన్నామనేటువంటి సూచనలు ప్రస్తుతం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో మరి పార్టీకి సంబంధించినటువంటి భవిష్యత్తు కార్యాచరణ అనేది చాలా కీలకమని భావిస్తున్నారు. రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు ఏ విధంగానైతే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలనేది కూడా బీజేపీ హైకమాండ్ ప్లాన్ గా కనిపిస్తుంది. అందులో భాగంగా అసలు రాష్ట్రంలో పూర్తి స్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాటికి తోడు ఎస్ఐఆర్కి సంబంధించి ఇప్పటి వరకు ఏ విధంగా బీజేపీ చేస్తూ వస్తుందనే అంశాలను కూడా ప్రధానంగా చర్చించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక మరోవైపు హర్ ఘర్ తిరంగా యాత్ర అనేది ప్రత్యేకంగా బీజేపీ ప్రతి ఏటా నిర్వహిస్తుంది. ఈసారి ఆగస్టు 13వ తేదీన తెలంగాణలో నిర్వహించేందుకు కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కూడా ప్రస్తుతం నితిన్ నబీన్ అధ్యక్షతన జరిగేటటువంటి ఈ సమావేశంలో కొన్ని కీలక సూచనలు చేసేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఈ పరిస్థితులతో పాటు ఏ విధంగానైతే రానున్న రోజుల్లో బీజేపీ క్షేత్రస్థాయిలోకి వెళ్లడము, తర్వాత నాయకులకు సంబంధించి అంటే ఇప్పటి వరకు కొంత జిల్లాల్లో ఉన్నటువంటి నాయకత్వం విషయంలో కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. వీటి నేపథ్యంలో ప్రస్తుతం ఏ విధంగానైతే నెలకొన్నటువంటి అన్ని పరిణామాలను కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అంశాలపైన ప్రత్యేకంగా చర్చించేటటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సమావేశానికి బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు, దాంతోపాటు ఢిల్లీలో అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా హాజరవుతున్నారు. సో ఫైనల్ గా దాదాపు 2 గంటల పాటు ఈ సమావేశం జరిగే అవకాశం కనిపిస్తుంది. అంటే 3:30 నుంచి 5:30 వరకు నితిన్ నబీన్ సమయం ఇచ్చారు. దానికి అనుగుణంగానే సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి పార్టీ నేతల మధ్య ఉన్నటువంటి విభేదాలను వాటిని పులి స్టాప్ పెట్టేందుకు ఏమేమి చేయాలి, దాంతోపాటు క్యాడర్ను మరింత అంటే బలంగా వాళ్ళతో పనిచేయించుకోవడానికి భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనే దాని మీద కీలకంగా చర్చించబోతున్నారు.